హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో నువ్వులతో చిక్కీలు చేస్తున్నానండి. చిక్కీలు ఏంటి అండి అనుకోవచ్చు. అంటే చిన్నప్పుడు జీళ్ళు తినేవాళ్ళం, మీకు గుర్తుందా? అవేనండి. జీళ్ళన్నా చెక్కీలైనా ఏవైనా ఒకటే. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. అయితే ఈ నువ్వులలో బెల్లం కలుపుకొని తినడం అనేది చాలా మంచిదండి. ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు వస్తున్నాయి కదండి. అలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయి. ఎలా చేయాలనేది మన వీడియోలో చూసేద్దామా? నువ్వులను అయితే ఫస్ట్ శుభ్రం చేసుకోవాలండి. చిన్న చిన్న రాళ్ళు అనేవి ఉంటాయి కదా, తినేటప్పుడు పంటకు తగులుతూ ఉంటాయి. క్లీన్ చేసేసుకుని చక్కగా ఒక కళాయి పెట్టుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేయించుకున్నాక అవి వేగిపోయాక తీసేసుకున్నాక అదే కళాయిలో ఒక కప్పు బెల్లం, కొద్దిగా వాటర్ వేసుకుని పాకం పట్టుకుందాం. మనకి 13K సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్ వీడియోలు అయితే చూడటానికి ట్రై చేయండి. మనకి వాచ్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చిన్న చిన్న బుడగలు వచ్చినప్పుడు, బెల్లం పాకం వచ్చేటప్పుడు మనకు తెలిసిపోద్దండి. చిన్న బుడగలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఇలా పాకం చూసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్లో వేయగానే గట్టిపడిపోతుందండి. కిందన కొడితే గట్టిగా సౌండ్ వస్తుంది. అలా అయితే పాకం వచ్చేసినట్టే. కిందకి దించుకుని అప్పుడు వేగిన నువ్వులు ఉన్నాయి కదండి, వేసేసుకోవాలి. ఫాస్ట్గా కానిచ్చేయాలండి. ఎందుకంటే చల్లారిపోతే మనకి ఉండ కానీ లేదంటే ఇలాగ చిక్కీలా కొన రాదు. ఆ వేడి మీదే చేసేసుకోవాలి. ఒక పెళ్ళానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం అండి, ఏది రాసుకున్నా పర్లేదు. ఆ వేడి ముద్ద ఇందులో వేసేసుకుని చక్కగా ఇలాగా పల్చగా చేసేసుకుని ఒక చాకుతో కోసేసుకోవాలి. నేనైతే కొన్ని ఉండలు చేశానండి, కొన్ని అయితే ఇలా చేశాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. చిన్నప్పుడు తినేవాళ్ళం జీళ్ళు మీకు గుర్తుండే ఉంటుంది, కామెంట్ చేయండి.